ఇక ఇది కూడా మనం చెప్పుకోవాలి. ఏఎన్ఎన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం, ఏఎన్ఎన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం ఆన్లైన్ శిక్షణ మొదటి బ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. అంటే నిన్ననే ప్రారంభ కార్యక్రమంలో ఏఎన్ఎన్ సిఇఓ కంది రామచంద్రారెడ్డి, శిక్షకులు ముద్దం నరసింహస్వామి, డిజిటల్ ఎడ్ రాకేష్, టెక్నికల్ సిబ్బంది, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక నిన్న మనం కూడా పొద్దుగాల మరి ఏఎన్ఎన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం బడికి తొలిదొంబలో నేను కూడా వచ్చిన సమాజంలో అల్లుకున్న కుళ్ళును తొలగించాలి, అసలు ధర్మాన్ని దారి తప్పిస్తుర్రు, సత్యాన్ని సమాధి చేస్తుర్రు, న్యాయానికి ఉరివేస్తుర్రు, ఎట్లా 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 నేను ఒక జర్నలిస్టును కావాలి, నేను ఒక రిపోర్టర్ను కావాలి. మరి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కాబట్టి అట్లాంటి తపన ఉన్నోళ్లకు, నేను రిపోర్టర్గా రాణించాలి అని అనుకునేటోళ్లకు, నేను జర్నలిస్టుగా ఎదిగి నిగ్గదీసి నిలదీయాలి రేపు అన్యాయం మీద అనుకునేటోళ్లకు ఇగో మీకోసం ఏఎన్ఎన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం మరి ఆన్లైన్ క్లాసులు మీరు ఇంటికాడ, బాయికాడ, ఆఫీసులో ఏడ ఉన్నా మీరు ఫోన్లోనే ఆన్లైన్లోనే మీరు పాఠాలు వినొచ్చు. మరి ప్రముఖ సీనియరు జర్నలిస్టు ముద్దం స్వామి మరి ఎట్లా జర్నలిస్టుగా ఎదగాలంటే, జర్నలిస్టుగా రిపోర్టర్గా మనం ఏ రకంగా ఎదగాలి, ఎట్లా మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అంటే కొన్ని ఉంటాయి కదా పద్ధతులు. ఏ పద్ధతిలో పోతే మనం జర్నలిస్ట్గా ఎదగగలుగుతాము, రిపోర్టర్గా రాణించగలుగుతాము అనేది మరి సీనియర్ జర్నలిస్టు ముద్దం స్వామి, ఇదే కోయిలాగా నడుముంది, ఈయన మా సిఇఓ. ఇట్లా మరి ఆయన ఆన్లైన్ క్లాసులు చెప్తుండు. తపన ఉన్నోళ్ళు ఖచ్చితంగా నేను నా గమ్యాన్ని చేరుకుంటా, నా లక్ష్యాన్ని నేను సాధిస్తా అనేటోళ్ళు మాత్రము తప్పకుండా మానక మరవక ఇనుర్రి. మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక నిఘార్సైన జర్నలిస్టుగా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి గొప్ప రిపోర్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇంతటి సదవకాశం కల్పించి, ఇది కూడా ఒక సమాజ సేవ అన్నట్టే కదా, 10 మందికి ఇవాళ సమాజం పట్ల జరుగుతున్న వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల పట్ల మరి నిగ్గదీసి అడిగేందుకు మరి ఒక జర్నలిస్టు, ఒక రిపోర్టర్గా మనకు ఉండాల్సిన లక్షణాలు మనకు రావాలి అంటే అవి నేను స్కూల్ ఆఫ్ జర్నలిజం బడిలో మీరు పాఠాలు నేర్చుకుంటే ఇంకా మీరు సంపూర్ణమైన జర్నలిస్ట్గా ఎదుగుతారు అనేది మరి ఈ అవకాశం మీకు అందరికి కల్పించిన సిఇఓ కంది రామచంద్రారెడ్డికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి కోసం, మీ అందరి పక్షాన. సరే, దీని నీళ్ళు తెప్పి పిల్లగాడు ఈనాడు ఇక ఇల్లే ఉందో చూద్దాం. భాగవతం గ్రూప్ 2 ఫలితాలు వచ్చేశాయి. 782 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక. సరే, ఇంకోటి స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్. ఇక ఇంట్లో కొన్ని ఓసీ కోయాగలు జర ఓరసూపు చూస్తున్నాయట, జర ఒరగబెడుతున్నాయట. ఎందుకంటే ఇక